హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నాను. మరి మీరు ఈరోజైతే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిక్వెస్టెడ్ వీడియో ఏంటంటే, మాకు విప్పింగ్ క్రీమ్ మెల్ట్ అవుతుంది మేడం. ఏదన్నా టిప్స్ ఉంటే చెప్పండి. అసలు విప్పింగ్ మేము పర్ఫెక్ట్‌గా చేస్తున్నామా? ఎలా తెలుసుకోవడము? ఓవర్ విప్పింగ్ అయిందని ఎలా తెలుసుకోవడము? అసలు కరెక్ట్ ప్రాసెస్ ఏంటి? బిగినర్స్‌కైతే చాలా 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 బాగా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. మనకి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఇలాంటివి చాలా బ్రాండ్స్ అయితే దొరుకుతుంటాయి. నేను వాడేదొచ్చేసి సిల్వర్ మార్క్ ప్రీమియం విప్ టాపింగ్ అనమాట. ట్రొపోలైట్ కానీ, లేదు అంటే ట్రొపోలైట్ ప్రీమియం గానీ, చాలా బ్రాండ్స్ అయితే మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు అవైలబుల్‌గా ఉన్న బ్రాండ్‌ని తీసుకొచ్చుకొని, మీరు ఫస్ట్ చేయాల్సిందేంటంటే, ఈ విధంగా స్టోరేజ్ అయితే చూసారా? ఇది ఐస్ ఫార్మ్‌లో ఉందనమాట ఇప్పుడు. ఒక ఇటుకలాగా ఉంది. ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకోవాలండి. ఫ్రీజర్‌లో కాదు, డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము వర్క్ చేయాలనుకుంటున్నాం, లేదు కేక్ ఆర్డర్ వచ్చింది, రేపు కానీ, ఎల్లుండి కానీ చెయ్యాలి పర్ఫెక్ట్‌గా అనుకున్నప్పుడు, ముందు రోజు నైట్ గానీ, ముందు రోజు గానీ తీసి మామూలు నార్మల్ రిఫ్రిజిరేటర్‌కి చేంజ్ జేసుకోవాలనమాట. ఓకేనా? ఇదొక టిప్. టిప్ అనుకునేదానికన్నా ఇదైతే చేయాల్సిన పననమాట. మీకు రెగ్యులర్‌గా ఆర్డర్స్ ఉంటేనేమో 1, 2 నార్మల్ రెఫ్రిజిరేటర్‌లో పెట్టేసుకొని మిగతాయన్నీ డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. లేదు అంటే ఆర్డర్ ఉంది అనుకుంటే అప్పటికైనా తీసి పెట్టొచ్చు. లేదు అంటే అర్జెంట్ ఆర్డర్ అంటే మాత్రం ఒక 1, 2 అవర్స్ అయినా బయట ఉంచితేనే మనకి మెల్ట్ అయ్యే అవకాశం ఉంటదనమాట. ఎందుకంటే చూసారు గదా! ఎంత స్ట్రాంగ్ అండ్ ఐసీ ఫార్మ్‌లో ఉందో. అయితే మనం అందరం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మనకిచ్చే విప్పింగ్ ప్రొడక్ట్ మీదనే అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయండి. దాన్ని మనం ఫాలో అయ్యి కనుక చేస్తే ఆల్‌మోస్ట్ ఏ ప్రాబ్లమ్ రాదనమాట. ఇక్కడ చూసారు గదా! ఇవేమో హ్యాండ్లింగ్ ఇన్‌స్ట్రక్షన్స్. మనకు వీటితో పని లేదు గానీ, యూసేజ్ ఇన్‌స్ట్రక్షన్స్ అని ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి? షేక్ కంటైనర్ వెల్ బిఫోర్ ఓపెనింగ్. పోర్ ఇంటూ చిల్డ్ బౌల్ అప్ టు 20% ఆఫ్ ద బౌల్ కెపాసిటీ అనుంది. అంటే ఏంటి? మనకి ముందిది నార్మల్ రూమ్ టెంపరేచర్స్ కాదు. చిల్డ్ ఫార్మ్‌లోకి, లిక్విడ్ ఫార్మ్‌లోకి, మిల్కీ ఫార్మ్‌లోకి తెచ్చుకున్న తర్వాత షేక్ చేయమన్నాడు. తర్వాతకొచ్చేసి ఏమన్నాడు? ఏదైనా మనం బౌల్ కెపాసిటీకి జస్ట్ 20% మాత్రమే తీసుకోవాలి. ఎందుకు అంటే అది విప్ చేసిన తర్వాత మనకి బౌల్ ఫుల్ అయిపోతుందనమాట. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత విప్ ఆన్ మీడియం స్పీడ్ అంటిల్ ప్రొడక్ట్ స్టార్ట్స్ టు థికెన్. అంటే మనకి ప్రొడక్ట్ కొంచెం కొంచెం థిక్ అయ్యే వరకు కూడా మీడియం స్పీడ్‌లో వేసుకొని, తర్వాత స్లోగా వేవ్స్ అలా స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు హై స్పీడ్. దెన్ ఆన్ హై స్పీడ్ అంటిల్ సాఫ్ట్ పీక్స్ ఫార్మ్. ఇదొకటి పాయింట్. తర్వాత ఐడియల్ విప్పింగ్ టెంపరేచర్ ఫర్ ద ప్రొడక్ట్ ఈస్ 2 డిగ్రీస్ టు 7 డిగ్రీస్ టెంపరేచర్. అంటే మనము ఇందులో వేసింది ఎంత చిల్‌గా ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. చాలా చిల్డ్‌గా ఉంటేనే పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. విప్పింగ్ స్పీడ్, బౌల్ సైజ్ అండ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఎఫెక్ట్ విప్పింగ్ డ్యూరేషన్. అంటే మనం విప్పింగ్ చేసే టైం వచ్చేసి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి చేంజ్ అవుతుంది. ఓకే. విప్డ్ ప్రొడక్ట్ మస్ట్ బి స్టోర్డ్ అండర్ రిఫ్రిజిరేషన్. నార్మల్ ఫ్రిడ్జ్‌లోనే విప్ చేసుకున్న దాన్ని పెట్టుకోవాలి అని చెప్తున్నారనమాట. ఓకే. ఇఫ్ డిజైర్డ్ యాడ్ అడిషనల్ ఫ్లేవర్, కలర్ ఆర్ స్వీటనింగ్ ఏజెంట్ డ్యూరింగ్ విప్పింగ్. అంటే మనకి ఇంకా ఎక్స్‌ట్రా టేస్ట్ కావాలి అనుకుంటే మనకు కావాల్సిన ఫ్లేవర్ గానీ, తర్వాత కావాల్సిన స్వీటనింగ్ ఏజెంట్ అంటే ఐసింగ్ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి. కానీ ఐసింగ్ షుగర్ కంపల్సరీ ఏం కాదండి. నేను రెగ్యులర్‌గా కేక్స్ చేస్తూ ఉంటాను గదా! నేనైతే ఐసింగ్ షుగర్ లాంటిదైతే ఏమీ వాడననమాట. మీకిదంతా చెప్పిందెందుకు అంటే, మీకిచ్చే ప్రొడక్ట్ మీద కొంచెం డిఫరెంట్‌గా ఉండి, ఏదైనా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటే ముందవి పక్కా చదవండి. వాటిని చదివితే ఎందుకంటే ప్రతిసారి వీడియో చూడడం కన్నా గూడా ప్రొడక్ట్ మీదున్న ఇన్‌స్ట్రక్షన్స్ చదివితే సగం సమస్యలుండవు. అందుకని డీటెయిల్‌గా చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడైతే మనం విప్పింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన దగ్గరొచ్చేసి ఇది ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్యాక్ అండి. ఇదొచ్చేసి అన్‌ఓపెన్డ్ ప్యాక్. కాకపోతే ఇదేమో డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీశాను. ఇదేమో నార్మల్ ఫ్రిడ్జ్ నుంచి తీశాను. ఇది చూడండి రాయిలాగా గట్టిగా ఉంది. ఇదొచ్చేసి
లిక్విడ్ ఫామ్ లో ఉంది. మీకు సౌండ్ వినపడుతుందా? ఇది లిక్విడ్ అంటే మిల్కీ లిక్విడ్ లాగా ఉంటది అనమాట. ఇది వచ్చేసి ఆల్రెడీ నేను హాఫ్ యూజ్ చేసిన ప్యాకెట్ అనమాట. ఇదేం లేదండి, మీకు ఇక్కడ 2 ఇటు సైడ్ ఇచ్చాడు కదా, ఇవి 2 పట్టుకొని లాగితే మనకైతే ఓపెన్ అయిపోతుంది. తర్వాత నేను ఎలా స్టోర్ చేసుకుంటానంటే ఇలా క్లోజ్ చేసేస్తే స్టోర్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనకు అది ఎట్లా ఉంది, ఇలా ఉందా ప్రోడక్ట్. ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది కదండి, ఇలా ఉంది కదా. నేను ఓపెన్ చేసేప్పుడు ఇలా ఓపెన్ చేసి ఇలా లాగితే ఇది ఓపెన్ అయిపోతుంది. మనకు కావాల్సినంత క్వాంటిటీ బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ నేను క్లోజ్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు మనం బౌల్లోకి వేసుకుందాం. నాకైతే ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ క్రీమ్ అయితే కావాలండి. అంటే ఆల్రెడీ క్రమ్ కోట్ వేసి పెట్టాను అనమాట. జస్ట్ ఐసింగ్ కి పైన ఐసింగ్ కి మాత్రమే కావాలి, 1/2 kg కేక్ కోసము. మీకు కూడా హెల్ప్ అవుతుందని అయితే నేను విప్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా? చూసారా ఎలా ఉందో? లిక్విడ్ గా ఉండాలి, చిల్డ్ ఫామ్ లో ఉండాలి. ఇప్పుడైతే ఇది 1/3 కప్ 80 ml అండి. నాకు ఇది సరిపోతుంది. క్రీమ్ అయితే సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. చూసారు కదా, 20% ఆఫ్ ద బౌల్ అంటే మనకు 20% కన్నా కూడా తక్కువే ఉందనుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఇది విప్ చేసి చూపిస్తాం మీకు. ఓకేనా? ఇప్పుడైతే విప్ చేసేసుకుందాం మనము. ఫస్ట్ అయితే లో స్పీడ్ లో ఒక 1-2 minutes చేసిన తర్వాత మీడియం, తర్వాత హైకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే లో స్టార్ట్ చేసుకుందాం. నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, కానీ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి టైం తేడా అవుతుంది అనమాట. మీకు ఒరిజినల్ గా ఎంత టైం పడుతుంది అది యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేస్తున్నానండి వీడియో అయితే. ఓకే, నేను చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. 80 ml, ఓన్లీ 8 ml. ఇంకొక విషయం కూడా బాగా అడుగుతుంటారండి, అక్క ఎన్ని వాట్స్ ది తీసుకోవాలి ఏంటి అనేది. నేనైతే నా దగ్గర స్టాండ్ మిక్సర్ ఉందని ఇది కొంచెం తక్కువదే తీసుకున్నానండి, 250 వాట్స్. కాకపోతే మీకైతే నేను ఫిలిప్స్ 350 వాట్స్ అలా ఉంటుంది, అది రికమెండ్ చేస్తాను. అరౌండ్ 2200 అలా ఉంటుంది. ఒకసారి అయితే కావాలంటే మీకు ఆ లింక్ కూడా నేను తర్వాత డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి. ఓకేనా? దీనికన్నా మీరు రెగ్యులర్ గా బీటర్ వాడే మాట అయితే అది యూజ్ చేయండి. ఇప్పుడైతే మీడియంకి వెళ్ళిపోతున్నా. చూసారా, వేవ్స్ లాగా వస్తున్నాయి స్లోగా. ఓకే, ఇంకా తర్వాత హైలో పెట్టేస్తే మనకైతే విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది. వేవ్స్ లాగా కనిపిస్తుందా మీకు? మీరు వీడియో లెంత్ అవుతుందని స్కిప్ చేసుకోకండి. ఎందుకు అంటే మీకు ఏ పాయింట్ లో ఎలా వస్తుంది క్రీమ్ అనేది క్లియర్ గా చూపించడమే నా ఉద్దేశము. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి వీడియో. చూసారా, లైట్ గా ఇది సాఫ్ట్ పీక్స్ అనుకోండి, ఇంకొంచెం వేవ్స్ థిక్ అయ్యాయి అనుకోండి. ఇప్పుడు ఇంకా మొత్తం హైకి పెట్టేసి మనము బీట్ చేసేద్దాం. మొత్తం హై. స్లోగా స్టిఫ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది చూడండి.
అయితే చాలా మటుకు ఏం చేస్తుంటారంటే ఇలా విప్ అయినంబటే మనకు అయిపోయింది అనుకొని బిగినర్స్ తీసేస్తుంటారు. ఇది ఇంకా పర్ఫెక్ట్ గా విప్ అవ్వలేదన్నమాట. చూసారు కదా, ఇప్పుడు కూడా మనకి బౌల్ టర్న్ చేస్తే ఏం పడదు అంటే అయిపోయింది అనుకుంటారు. కాదండి, ఇంకొంచెం ఇది ఇంకా సాఫ్ట్ గా ఉందన్నమాట. చూస్తున్నారా మీరు, ఇంకా స్టిఫ్ అవ్వలేదు. స్టిఫ్ కి ఓవర్ విప్పింగ్ కి కూడా మీకు డిఫరెన్స్ చూపిస్తా. మనకి ఇంతకు ముందు చూసిన టెక్స్చర్ కి ఇప్పటికి స్టిఫ్నెస్ అయితే ఇంకా పెరుగుతుంది చూడండి. ఇప్పుడు రెడీ అయింది. చూసారా, ఇది స్టిఫ్ పీక్స్ అన్నమాట. కనిపిస్తుందా మీకు? ఓవర్ విప్ అయినా కష్టమే, తక్కువ విప్ అయినా కష్టమే, మెల్ట్ అయిపోతుంది అనమాట. ఓవర్ విప్ అయితేనేమో మెల్ట్ అవ్వదు కానీ ఫినిషింగ్ బాగా రాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే పర్ఫెక్ట్ గా విప్ అయిపోయింది. మనకి సాఫ్ట్ గా కానీ ఓవర్ విప్ అయిందని తెలియడానికి ఇలా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే కోమ్ ఉంటుంది కదా మనకి, మామూలుగా కోమ్ తీసుకొని కోమ్ చేస్తుంటాం కదా, దీంతో ఒకసారి అయితే మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. చూసారు కదా, సాఫ్ట్ గా అంటే ఇది కరెక్ట్ గా విప్ అయితేనేమో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వస్తుంది అనమాట. ఓవర్ విప్ అయిందైతే రఫ్ గా ఉంటుంది టెక్స్చర్, మనకి బబుల్స్ లాగా గరుగ్గా ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక టెస్ట్ లాగా అనుకోవచ్చు. ఇంకెప్పుడైనా ఓవర్ విప్ అయిన క్రీము లేదా డ్రై అయిపోయిన క్రీమ్ ఉంటే మీకు యాడ్ చేసి ఒక షార్ట్ లాగా పెట్టడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే ఓవర్ విప్ చేయడం ఎందుకు అని ఆగిపోయా. ఇది నేను ఇప్పుడు కేక్ చేయాలన్నమాట ఐసింగ్ కి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్.